హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా విజిట్ చేసిన గ్రీన్ జోన్ డాబా యొక్క విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. సో గెట్ ఇన్ టు వీడియో. నేను రీసెంట్గా ఏలూరులో బైపాస్ నియర్ బై అంటే ఒట్లూరుకు దగ్గరలో మన ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి కాలేజ్ ఉంది కదా, అక్కడ టర్నింగ్ అవుతున్నప్పుడు ఒక దాబాని చూశాను. ఆ దాబాలో నేను ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా వెళ్ళింది లేదు, రీసెంట్గా వెళ్ళాను. సో చాలా అద్భుతంగా ఉంది ఫుడ్, ఆ ప్లేసు, ఆ ప్లెజెంట్నెస్. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మస్టన్షుడ్గా ఆ హోటల్ని విజిట్ చేయండి. సో ఆ హోటల్ నేమ్ వచ్చేసి గ్రీన్ జోన్. సో ఈ గ్రీన్ జోన్ ఏసీ కూడా ఉంది కింద. సో పైన టెర్రస్ మీద అయితే ఇంకా అద్భుతంగా ఉంది. వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విజిట్ చేసే ఉంటారు. బట్ ఎవరైనా ఏలూరు వచ్చినప్పుడు నాన్ ఏలూరియన్స్ ఎవరైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్గా ఆ హోటల్ని అయితే విజిట్ చేయండి. ఆ హోటల్లో యాంబియన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంటే కొంచెం రోడ్ సైడు ఊరు అవతల అనగానే కొన్ని రెస్టారెంట్స్ అవి కొంచెం వెరీ లిమిటెడ్గా ఉంటాయి. ఈ దావా మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. బేసికల్లీ మన అందరం కూడా డిన్నర్కి వెళ్తున్నప్పుడు కొంచెం యాంబియన్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటాం. సో కొంచెం అవుట్ సైడ్ వెళ్ళి తినాలి, కొంచెం ఊరు సిటీకి కొంచెం దూరంగా అనేది అంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒట్లూరు దగ్గరలో ఉన్న గ్రీన్ జోన్. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యాంబియన్స్ అదంతా కూడా నన్ను కొంచెం అట్రాక్ట్ చేసింది. సో టెర్రస్ మీద కూర్చున్నాం మేము. ఆ క్లైమేట్, ఆ అంబియన్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, ఎంత బాగుంది అనేది. అన్ని దాబాలో ఒక ఎత్తు అయితే ఈ దాబా అయితే ఇంకో స్పెషల్గా ఉంది, రెగ్యులర్ దాబాగా లేదు అది. సో యూనిక్గా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మస్ట్ షుడ్గా ట్రై చేయండి. సో ఎలాంటి దాబాలు వెరీ రేర్, వెరీ యూనిక్ ఉంది. అడ్రస్ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఏలూరు మినీ బైపాస్ నుంచి ఎండింగ్కి వెళ్ళిపోతే ఒట్లూరు నియర్ బై, ఒట్లూరు అని కూడా అంటారేమో మేబీ. ఒట్లూరు దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్, సిఆర్టీ కాలేజ్ ఉంది కదా, అక్కడికి దగ్గర టర్నింగ్ అవుతున్నప్పుడు 2 దాబాలు ఉన్నాయి. దాంట్లో గ్రీన్ జోన్ దాబా నేను మెన్షన్ చేస్తున్నాను. కొంచెం సిటీకి దూరంగా అనుకుంటారు కానీ బట్ అప్పుడప్పుడు సిటీకి దూరంగా వెళ్ళే తినాలి. సో సిటీలో ఉన్న రెస్టారెంట్లన్నీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కవర్ చేసే ఉంటారు. ఈవెన్ గ్రీన్ జోన్ దాబా కూడా ఎప్పుడు రష్గా ఉంటుంది. ఏలూరు పీపుల్ అందరూ కూడా బాగా కవర్ చేసే ఉంటారు. నాన్ ఏలూరియన్స్కి అండ్ అవుటర్స్ ఎవరైనా ఏలూరుకి విజిట్ చేసినప్పుడు మీరు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు సో ఎలాంటి కేసెస్లో ఎలాంటి దాబాలను రెఫర్ చేస్తే కొంచెం బాగుంటుందని నాకు అనిపించింది. నేను వెళ్ళి ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన విధానం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ క్లైమేటు, ఆ అంబియన్స్. సో ఎలాంటి సమ్మర్ టైంలో కూడా మనం ఏసీ రూమ్లో కూర్చోవడమే కాదు, ఈవినింగ్ టైంలో ఇలాగా టెర్రస్ మీద కొంచెం ఆ ఫ్రీ ఎయిర్లో కూర్చుని తినడం అనేది చాలా, ఇది ఒక ప్రమోషనల్ వీడియో కింద కన్సిడర్ చేయకుండా నేను వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాను అన్నట్టు కన్సిడర్ చేయండి. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ని ఏలూరు ఇన్వైట్ చేసినప్పుడు, మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు మస్ట్ అండ్ షుడ్కి దాబాని విజిట్ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీరు పొందొచ్చు. సో అంబియన్స్ అంతా మనకి లేట్ నైట్ చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. టెర్రస్ మీద అయితే నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.